నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ఇంతసేపు మనం ఎంతోమంది కళాకారులను ఇంటర్వ్యూ చేసినాం. వాళ్ళందరూ ఎట్లా పాడుతున్నారు, ఏంది అనేది మీరు కూడా చూసిరు. కానీ ఈ పాటకు సపోర్ట్, ఈ పాటను ఇంత అద్భుతంగా అవుట్పుట్ రావడానికి కారణమైనటువంటి ఏంటి అనే దానికి ఒక రిధమ్, డప్పు పాట, ఇది కలిస్తేనే పాట. సో ఇంతసేపు మనం సింగర్స్ని ఇంటర్వ్యూ చేసినాం కదా, ఇప్పుడు డప్పు కళాకారుని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. డప్పు నరేష్ అన్న మన ముందున్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న. నీకు నరేష్ అన్న అంటే ఇష్టమా, డప్పు నరేష్ అన్న అంటే ఇష్టమా? అంటే నరేష్ అన్న, డప్పు నరేష్ అన్న అంటే ఇష్టం, నరేష్ అన్న అంటే ఇష్టం. కానీ నరేష్ అన్న అంటే కొంతమందికి తెలుసు, డప్పు అని అంటే ఆల్మోస్ట్గా నరేష్ అన్న అంటే డప్పు అని అంటే నన్ను గుర్తుపడిస్తారు చాలామంది. ఇప్పుడు యూత్ అంతా మంచి మంచి హైఫై లైఫ్, లగ్జరీ లైఫ్కి అలవాటు పడుతున్నారు కదా. అవును. ఇంకా మీరు డప్పు నరేష్ అని పెట్టుకోవడం, ఇంకా అంటే మిమ్మల్ని తక్కువ చేసుకుంటారు, అట్లా అట్లా ఎప్పుడని అనిపించింది? మన అమ్మ పేద అయినంత మాత్రాన మనం మా అమ్మ ఆమె కాదని చెప్పుకోలేం కదా. నాకు ఇది అన్నం పెట్టింది. ఇది నాకు, నేను చిన్నప్పటి నుండి డప్పు అని అంటే తాతల నుండి మాకు ఇక అలవాటు. దాంతోపాటు నేను చూసుకుంటూ నేర్చుకోవడం దానివల్ల మా తాత భాగవతంకారుడు. ఆయన డప్పు కొడతాడు, డోలా కొడతాడు, పాటలు పాడతాడు. అది చూసుకుంటూ నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఒకటే ఉదాహరణ, ఇన్సల్ట్ అని అంటే నాకు ఎక్కడగా నాకేం అనిపించలేదు. నాకు ఆత్మగౌరవంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషికి ఏదో కల ఉంటుంది, అది నిజములే. ఎదటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే. అది ఆటైనా ఏ పాటైనా గొప్ప రచనైనా, పుట్టిన మనిషికి ఏదో ఒక కళ ఉంటుంది. ఇది నాకు ఆ దేవుడు నాకు ఇది వరంగా ఇచ్చిండు. సో నేను ఇబ్బంది పడనవసరం లేదు. ఎవరి కళ వాళ్ళకు. నేను గ్రేట్గానే ఫీల్ అవుతా. ఎవరు నేర్పారు మీకు డప్పు? డప్పు నేను చిన్నప్పుడు మా తాత, ఇప్పుడు ఊర్లల్లో పండుగలు అయితే అవి ఇవి అయితే అంటే వంతులు అవి వస్తుంటాయి కదా, ఇది ఉంటుంది కదా అన్న. ఇది ఇట్లా అప్పుడు ఇట్లా వేసుకుంటే నాకు ఇది ఈ డప్పు కిందికి జారుతున్న వయసు నుంచి మా తాత ఏం చేసిండు, అప్పుడు ఈ డప్పుగా తోలు డప్పులు ఉంటుండే. ఆ తోలు డప్పు ఈ పైన ముడి కట్టుకొని ఇట్లా వేసుకొని మరి అప్పుడు పండుగలప్పుడు అవి అట్లా స్టార్ట్ అయింది నా ప్రస్తావన. ఆ నుంచి 2008, 2009 ఆ మధ్యలో మళ్ళా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పుడు అంటే అప్పటికే నేను మంచిగా డప్పు ప్లే చేసేది. కాకపోతే నన్ను కళా ఫీల్డ్కు, ఈ ఫీల్డ్కు నన్ను పరిచయం చేసింది మాత్రం గట్టగల సంజయ్ మామ. ఫస్ట్ దుమ్దాం నాది నేలపోల గ్రామం, లింగాల గణపురం మండలం, జనగాం జిల్లా ప్రజెంట్. ఇప్పుడు అక్కడ నా ప్రస్థానం స్టార్ట్ అయింది. అక్కడ నేను పాటలకు కొడుతుంటే, ఇప్పుడు కామన్గా ఎవరైనా పాటలకు కొత్తగా కాబట్టి ఎవరైనా పక్కపడి డప్పు కొట్టినా కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు ఎవరైనా. అలాంటిది అట్లా కాదు నరేష్, ఇట్లా కొట్టు, ఏం కాదు గట్టిగా కొట్టు, మంచిగా నేర్చుకో కొట్టు అని నన్ను ప్రోత్సహించింది మాత్రం గడ్డం రాజు, మా లింగాల గణపురమే గడ్డం రాజు మామ. సో ఇట్లా డప్పు పట్టుకున్నావు కదా, ఈ డప్పు మీదనే నేను సర్వైవ్ అయ్యి ఈ డప్పు మీద నేను బతుకుతా అని ఎప్పుడు అనిపించింది? ఈ డప్పే నాకు జీవనాధారం అవుతుంది అంటే అందరూ పార్ట్ టైంగా ఉపయోగించుకుంటుండొచ్చు. అవునవును. కానీ మీ బతుకే ఇది అయిపోయింది. ఇప్పుడు మీ బతుకు తెరివే ఇది అయిపోయింది, మీకు అన్నమే ఇది అయిపోయింది. అవునవును. మీ ఫ్యూచర్ అంతా ఇది అయిపోయింది. దీంతో పాటు ఇది ఇదే నా బతుకు తెరవైంది. దీంతో పాటు నేను కూడా ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ ఇంకేమన్నా ప్యాడ్ కావచ్చు, ఇంకా మ్యూజిక్ సంబంధించిందే నాకు కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉంది. మ్యూజిక్ సంబంధించి ఇంకా వేరే లైఫ్కు వెళ్ళాలంటే అది నాకు ఎందుకు గెల్టీగా ఇది కాదు, నాకు వేరే చేయాలంటే గెల్టీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు జనాలల్లో నేను తిరిగి ఉండి చేసినోని, ఏదైనా నేను పని చేస్తానా కూడా నాకు ఊకోరా బాబు నువ్వు చేస్తావు కానీ అని అంటారు. అంటే వాళ్ళకు నేను ఆ స్థాయిలో అంటే నేను ఊకోనా, నువ్వు పెద్ద స్టేజీలు చేస్తావు, ప్రోగ్రామ్ పోతావు, అవి నువ్వు గిజ్జెత్తావు అనే క్రమంలో వాళ్ళు ఉన్నారు. నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, అరే ఏదో ఒకటి చేసుకుందాంలే, ఏదో ఒకటి చేసుకుంటే అయిపోతుందిలే అని అనిపిస్తుంది. కానీ మళ్ళా లాగుతుంది అన్నట్టు, ఇటుగా అయస్కాంతంలో పానం గుంజుతుంటుంది. ఇప్పుడు పెద్ద స్టేజీలలో అక్కడక్కడ చేసి ఉన్నోని ప్రేక్షకుని పాత్ర వహించాలంటే నాకు వహించలేను. ఇక అదొకటి నాకు ఉంది అన్న. ఓకే, ఇప్పుడు ఇదే మీ జీవనాధారం అయింది కదా, ఇప్పుడు దీని మీద బతుకుతున్నారు మంచిగా హ్యాపీగా? ఓకే అన్న, పర్లేదు. ఇక వెళ్తూనే ఉంటా. ఇక ప్రజెంట్ ఇప్పుడు ఒకవేళ డప్పు నరేష్ అన్న డప్పు పట్టుకోకుంటే ఏమైతే
ఇక అది ఇక ఏమో అన్న నాకు కూడా ఇక అది ఆ! ఆ, అంటే ఏమవుతాడు అని అంటే వాస్తవానికి ఒక్కొక్కటి ఇప్పుడు మన పరిస్థితులు చిన్నప్పటి నుంచే ఇవన్నీ అలవాటైతాయి. నేను రైటింగ్ మంచిగా ఉంటుంది నాది. హ్మ్. 10th వరకు చదువుకున్నా, రైటింగ్ బాగుంటుంది. నేను చదువుకునే క్రమంలో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. చదువుకున్న క్రమంలో ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమ క్రమంలో పాటకు తోడుగా నేను డప్పు ప్లే అంటే కొట్టడం జరిగింది కాబట్టి వాళ్ళు నన్ను ఇక ఆ వైపు నాది అటు మళ్ళింది. ఎందుకు డప్పు సరే కొడతారు. కానీ డప్పుతోనే ఉండకుండా పాట కూడా నేర్చుకోవచ్చుగా. పాటలు నేర్చుకునే ప్రయత్నం ఎందుకు చేయలే? అంటే పాటలు ఏమో అన్నయ్య నేనేం ఈ పాడే వాళ్ళను ఎట్లా పాడతారు ఏంది వాళ్ళకు అన్నట్టుగానే అంటే వాళ్ళ పాటకు నేను ఒక బ్యాక్ బోన్గా ఉండాలి. ఇక మళ్ళీ నేనెందుకులే పాడడు పాడతామైతే ఏమున్నది. ఇప్పుడు సంగీత దర్శకులు ఎంత మంచి మ్యూజిక్ అది చేస్తారు. అవును. అట్లా ఆ టైప్లో నేను ఫీల్ అవుతుంటాను అన్నట్టు పాటలకు. ఓకే. పాడడం ఓకే, పాడడం అందరూ పాడతారు కానీ కొట్టేటోళ్ళు తక్కువ ఉంటారు. ఇప్పుడు నాది ఎట్లుంటుందంటే ఇప్పుడు ఒక టీం పోతే 10 మంది పోతారన్న. ఆ 10 మందిలా ఒక డప్పిస్టు లేకపోతే 10 మంది వేస్ట్ కదా. అంటే వేస్ట్ అంటే ఇక వాళ్ళు ఆడ ప్రోగ్రామ్ సక్సెస్ కాదు. వాళ్ళు ఆడ ఏం చేయరు వాళ్ళు. అవును. అంటే ప్రధాన కారణం పాటకు మాత్రం డప్పు అవసరం. సో డిమాండ్ ఉన్న వర్క్ అనేది పట్టుకోరు. ఇక వరకు అంటే డిమాండ్ అని ఏం లేదులే కానీ నాతోటో 10 మంది అదైతే అంటారు కదా అని అట్లా. ఓకే. ఒకసారి మీరు డప్పు వాయించండి అని మీరు ఇదని చూద్దాం. అంటే ఇవన్నీ ఇట్లా అనుకుంటావు మనసులో అనుకుంటా ఇది ఇది ఇట్లా కొట్టాలి, ఈడ ఒకటి కొట్టాలి, ఈడ 2 కొట్టాలి అని ఇట్లా అనుకుంటా అన్న ఎట్లా అన్నట్టు? అట్లా ఏం లేదన్న. అది ఇది పట్టుకున్నానంటే ఆటోమేటిక్గా అప్పుడు ఏమొస్తే అవే కొడతా అంట. ఇప్పుడు పాట కూడా కొట్టేటప్పుడు నేను ఇదే కొట్టాలని ఏముండదు. ఆ పాట ఎట్లా ఉంటుందో దానికి కొంచెం ఇంకా మనం వేరే విధంగా కూడా ఆ పాట మిస్టేక్ కాకుండా మళ్ళీ నేను వేరే కొత్తగా ట్రై చేస్తా అంట. ఇప్పుడు సింగరు డప్పిస్ట్ని ఫాలో అవుతారా, డప్పిస్ట్ సింగర్ని ఫాలో అవుతారా? అయితే నువ్వు మంచి క్వశ్చన్ వేసినావు అన్న. ఇది ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళు క్లారిటీగా అంటే శృతి అది శృతి పాడే వాళ్ళు ఉంటేనేమో వాళ్ళనే మేము ఫాలో అవుతా ఉంటాం. వాళ్ళకి శృతి లేక కొంచెం కొత్త వాళ్ళు ఉంటారు అనుకో, శృతి బాగుంటేనేమో ఇక కామన్గా వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ ఇద్దరికి మంచిగా ఉంటుంది. కొంచెం వేరే కొత్త వాళ్ళు వాడుతున్నప్పుడు ఇక మేము వాళ్ళనే ఫాలో అవుతాం. ఎందుకంటే వాళ్ళు మా రూట్కు రానప్పుడు మేము వాళ్ళ రూట్కి పోయేస్తాం అన్నట్టు. వాళ్ళు మేము కొడతా అంటే వాళ్ళు వేరే తిరిగా వాడుతూ అంటారు. ఎందుకు ఇక మేమే అటు పోతే ఎటు పెట్టి ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి అట్లా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒకటే పాటకు ఒకరు వాడేటప్పుడు ఒక తిరిగి కొడతారు, ఇంకోరు వాడేటప్పుడు ఇంకో తిరిగి కొడతారు. అవును, పాట ఒకటే కానీ ఇక్కడ రిధం మారుతుంటుంది. వ్యక్తులు మారినంత మాత్రాన రిధం ఎట్లా మారుతుంది? రిధం ఎందుకు మారుతుంది అంటే గొంతు వాళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క రాగం ఉంటుంది. అంటే ఊర్లో పాడే వాళ్ళది ఓ గొంతు ఉంటుంది. కామన్గా ఇప్పుడు కొంచెం వేరే ఇంకా మెలికలు తిప్పేటోళ్ళది వాళ్ళది అదే పాట కానీ వాళ్ళు ఇంకా కొంచెం వెరైటీగా పాడతారు. అంటే నాకు ఎంత ఎక్కువ పాడితే అంత కొట్టాలంటే నాకు ఉంటుంది. ఈ కొందరు ఏం చేస్తారంటే పాట ఏదో ఒకటి పాడుతా అంటే నాకు వాళ్ళు తగ్గించుకుంటూ పాడుతూ అంటారు. నాకేమో అట్లా కొట్టబుద్ధి కాదు. పాట ఉరుకుతా అంటే మనం కూడా వాళ్ళతో ఉరికియాలి, పాటను ఉరికియాలి. అది నా కాన్సెప్ట్. ఇప్పుడు ఒక పాట బయటికి వెళ్ళడానికి గాయకుడు ఎంత అవసరమో డప్పిస్ట్ కూడా అంతే అవసరం. అవును, కానీ ప్రశంసలు కావచ్చు, తర్వాత అంటే స్టేజ్ ముంగట ప్రజలకు పరిచయం కావచ్చు, ఒక సింగరే అవుతుంటారు. అంటే డప్పిస్ట్ పాత్ర ఉన్నా కూడా డప్పిస్ట్ వెనకనే ఉంటారు, వెనకంచెలోనే ఉంటారు. అట్లా మీరు ఎప్పుడు అనుకోలేదన్నా నేను అరే ఈ డప్పు అట్ట ఇంతేనా, ఇది ఇట్లనే ఉంటుందా, మేము కూడా ముందుకు రావాలి, మమ్మల్ని కూడా గుర్తించాలి?
అని మీరు అట్లా ఎప్పుడు అట్లా అయితే ఏమనుకోలేదు? నాకు అనుకోనీకి అని పెద్దగా ఏమి ఉండదు అట్లా. కానీ ఇప్పుడు ముందు వాళ్ళు వాడుతురు కాబట్టి వాళ్ళు కనిపిస్తురు. మేము మేము ఈడ కొడితేనే కదా నువ్వు ముందు పోయి పాడేది. మేమే లేకపోతే నువ్వేడ కొడుతావు, నువ్వేడ పాడుతావు, పాడలేవు కదా. కాబట్టి మేము గౌరవంగా అదేంది గర్వంగానే ఫీల్ అవుతుంటాం. నేను అవుపడితే బాగుండు, నేను అవుపడకపోతే బాగుండు. వాళ్ళకి తెలుసు పాడేటోళ్ళకు, వాళ్ళు లేకపోతే మా పాట ఏముండరు ఆయన వస్తుంది అని. ఆ పాడే వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. దాంతో పాటు నేను పెద్దగా పట్టించుకోని అది. అంటే ముందుకు అవుపడాలని ఉండాలక అవుపడాలని ఏముండదు, ఏదో అట్లా నడుస్తూనే ఉంటుంది అది. ఓకే. అంటే స్టేజ్ల మీదనే వాయించరా లేకపోతే రికార్డింగ్లలో కానీ సినిమాలలో కానీ అట్లా ఇంకేమన్నా? ఆ సినిమాలలో ఏం లేదు కానీ స్టూడియోలలో ఎక్కువ కొట్టినాం అన్న. అంటే పాటలకు ఇట్లా ఇంటర్వ్యూలు అవి ఇవి స్టూడియోలలో వాటికి. మీరు ఇంతమందితో కలిసి పనిచేసారు కదా, మీ డప్పును బాగా ఇష్టపడే వ్యక్తి ఎవరు ఉంటారు? అంటే డప్పుని ఇష్టపడేవి అంటే సింగర్లు అంటే చాలామంది. ఇప్పుడు సోమన్న, ఏపూరు సోమన్న, గిద్దరామ్ నర్సయ్య బాబాయ్, చక్రాల రగన్న, ఇప్పుడు కిషోర్ అన్న, వీళ్ళందరూ అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా పాడుతారో వాళ్ళ రూట్లోనే వెళ్ళిపోతా అంట. వాళ్ళు స్పీడ్గా పోతే స్పీడ్గానే కొడతా, వాళ్ళు స్లో ఉంటా అంటే స్లోనే కొడతా అంట. వాళ్ళకు నేను సోమన్నకి ఇట్లా మంచిగా ఓకే నరేష్ అని అంటే మంచిగా ప్లే చేస్తాడు. నరేష్ ఉన్నాడంటే ఇక నా పాట అవలీలుగా వెళ్ళిపోతుంది అనే కోణంలో ఉంటారు వాళ్ళందరూ అన్నవాళ్ళు ఇట్లా. కానీ కొంతమంది పాట రాకుండా కూడా నువ్వు అట్లా కొట్టక ఇట్లా కొట్టక అంటారా? అంటే వాళ్ళు నువ్వు కరెక్టే, వాళ్ళకు ఒక్కోసారి మర్చిపోయినా కూడా ఇప్పుడు వచ్చే సింగర్లు కూడా మర్చిపోతారు వాళ్ళు, అరే అని ఇట్లా చూస్తూ అంటారు. తప్పును మీ వైపు నెట్టే ప్రయత్నం. ఇప్పుడు ఆ జనాలు వీళ్ళు ముందుంటారు, జనాలు వీళ్ళని చూస్తారు కదా, వీళ్ళు ఏం చేస్తారు మా దిక్కు చూస్తారు. ఇట్లా మా దిక్కు చూసినప్పుడు నేనేం చేస్తా అంటే ఏంటిది అని అంట. ఇప్పుడు నువ్వు వాడేది మంచిగా వాడాకు, నువ్వు నా దిక్కు చూస్తే అవుతారా బాబు, నువ్వు వాడాలా మంచిగా అని చెప్పి నువ్వు వాళ్ళ జనాల మెప్పు కోసం మమ్మల్ని బ్యాడ్గా చేస్తారు. వాళ్ళు వాడేది చక్కగా క్లారిటీ పాడక వాళ్ళు పాడుకుంటూ వాళ్ళు మిస్టేక్ శృతి పోయి టక్కున మా వైపు చూస్తారు. ఇట్లా మా వైపు చూస్తే ఏదైనా నువ్వు కొట్టుకోవాలంటారు. అట్లా కొంచెం కొన్ని సందర్భాలు నవ్వుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కొత్త పాట ఉంటుంది అన్న, ఆ పాట రాయరు, అదేలో అల్లుకొని వాళ్ళంతా వాళ్ళే అట్నే పాడుతుంటారు. కానీ వాళ్ళని కూడా ఎట్లా ఫాలో అవుతారన్న? ఇప్పుడు దానికి ఒక ట్యూన్ అంటూ ఉండదు, ఆయన ఈ నోటికి వచ్చింది పాడుకుంటూ పోతూనే ఉంటాడు. ఎప్పుడు అనుపల్లవి దిస్తాడు, ఎప్పుడు పల్లవి దిస్తాడు, ఎప్పుడు చరణాలకు పోతాడు, ఎప్పుడు సాకేస్తాడో వాళ్ళకే తెలియదు. అసలు మీకు కొంత డిస్టర్బెన్స్ అవుతుంది కదా, వాళ్ళని ఎట్లా ఫాలో అవుతారు? డిస్టర్బెన్స్ అని అంటే మేము ఏం కాదన్న, ఎందుకంటే పాటలకు కొట్టి ఇప్పుడు నీవు ఒకటి ఏమన్నావు, ఇప్పుడు నేను కొత్త పాట పాడతా, నీకు నువ్వు విన్నని పాట పాడతా. అవును, నాకు ఆటోమేటిక్గా ఆ దేవుడు ఇప్పుడు మాకు ఇచ్చిన వరం ఇది కాబట్టి ఆటోమేటిక్గా మేము ప్లే చేస్తూనే ఉంటాం. ఈ కొత్త పాటనా ఏ పాటనా అది మాకు శృతి లయాలతో ఉండదు. మీరు ఏం పాడినా కూడా దానికి సాధ్యమయ్యేంత వరకు మేము దానికి ప్రాణం పోసే ప్రయత్నంలో ఉంటాం. అది ఎట్లా అంటున్నా, ఇప్పుడు విన్న పాటనేమో ఇప్పుడు ఈ స్టెప్ కొట్టాలి ఇట్లా తెలుస్తుంటుంది కదా. అవును, కొత్త పాటలకి ఎట్లా? కొత్త పాటలకైనా ఆల్మోస్ట్ అది వచ్చేదే కొట్టడం వల్ల మాకు ఆటోమేటిక్గా అది ఈ పాటకు నువ్వు ఇప్పుడు జస్ట్ పల్లవి అనుకున్నా కూడా దీనికి ఏ రిధం కావాలి, ఇదిగా రెండు మూడు విధాలు అనుకుంటాం మాకు మేము. అట్లా ఏ రిధం కొట్టుకున్నా కూడా కొంచెం వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాం. చెయ్యి ఆటోమేటిక్గా పోతుంది. ఇప్పుడు ఈ పాటకి ఇట్లనే కొట్టాలి, నడకనే కొట్టాలి, ఇదే కొట్టాలని ఏం లేదు. ఎటువంటి పాట పడిపోకుండా చూస్తాం అన్నట్టు. దాదాపు పాటను డిస్టర్బెన్స్ కాకుండా పాటను పడిపోకుండా ప్రయత్నం చేసుకుంటే మేము అట్లా డప్పు ప్లే చేస్తాం. సరే, ఇంతకుముందు కంటే ఒక డప్పు ఒక ప్రోగ్రామ్ని మొత్తం నిలబెట్టేది. అవును, ఇప్పుడు డప్పును డామినేట్ చేస్తూ కీబోర్డ్లు రావడం కానీ, ప్యాడ్లు రావడం కానీ, డోలకులు రావడం కానీ, తబిలాలు రావడం కానీ ఇవన్నీ ఉంటుంది. దీని ద్వారా డప్పిస్ట్లకు కొంత నష్టం జరిగే అవకాశం ఉందంటాను. నష్టం ఏమున్నదన్న ఏం లేదు, నష్టం అంటే ఏం లేదు. కానీ ఎవరి పాత్ర వాళ్ళు వహించాలి. ఇప్పుడు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని ఉన్నా కూడా డప్పు తోడు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములల్లా ఉన్నప్పుడు ఒక చెల్లె తోడు ఎట్లుంటుందో, ఒక చెల్లెలు అందరు కుటుంబంలో చెల్లెలు ఒక అన్న తోడు ఎట్లా కావాలో, ఈ పాటలకు ఈ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏది ఉన్నా కూడా ఫస్ట్ డప్పు ఉండాలి. దీంతో మీకు ప్యాడ్ కావచ్చు, డోలక్ కావచ్చు. డోలకు డప్పు దగ్గర సంబంధం ఉంటుంది. ప్యాడు, కీబోర్డు ఇవన్నీ ఏది ఉన్నా కూడా ఫస్ట్ మాత్రం డప్పు ఉండాల్సిందే. ఇక
అవి ఉన్నాయి కదా మాకు మమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నాయి అంటే వేరే మమ్మల్ని ఏదో డప్పును చిన్న చూపు చూస్తున్నారు అని ఏమి ఉండదు. ఫస్ట్ దీన్ని ప్రిపేరెన్స్ ఫస్ట్ డప్పు ప్లేయర్ను మంచి డప్పిస్ట్ను చూసుకొనే మిగతా వాళ్ళని చూసుకుంటారు ఏ సింగర్ అయినా. సో మీరు ఇట్లా ఎన్నో ప్రాంతాలు తిరుగుంటారు, ఎన్నో వేదికలు ఎక్కుంటారు కదా, మీకు ఎప్పుడన్నా అబ్బా ఈ డప్పిస్టులు అంటే ఈ ఫీల్డ్ ఈ మొత్తం ఈ డప్పును వదిలేసి ఏదైనా మంచిగా పని చేసుకొని బతకాలి అన్నట్టు విరక్తి వచ్చే ప్రోగ్రాంలు కానీ లేకపోతే అట్లా విరక్తి పెట్టే ఇబ్బందులు మనుషులు కానీ అట్లా ఎప్పుడన్నా మీ లైఫ్లో ఏమైనా సంఘటనలు? అంటే ఈ ఇబ్బంది పెట్టేదని ఏముండదు కానీ ఒక్కోసారి ఏముంటుంది అంటే కరెక్ట్ టైంకు అన్నం ఉండదు అన్న. ఈ ఫీల్డ్ ఎట్లుంటుంది అంటే టైంకు అన్నం ఉండదు. ఒకవేళ ఉన్నదనుకో మళ్ళీ దీనంతా రాయల్గా మళ్ళీ మనం తినలేము, అట్లుంటుంది. ఉంటే హై లెవెల్ హోటల్స్ అవి ఇవి మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, కార్లలో తీసుకుపోయి అన్నారండి అన్న ఇది పాడేవాళ్ళం కావచ్చు మమ్మల్ని కావచ్చు రండి అని తీసుకుపోవడం, రిసీవ్ చేసుకోవడం. ప్రోగ్రామ్ అయిపోగానే వాళ్ళకి ఏముంటుంది ఒక్కో దగ్గర మళ్ళీ ఎట్లయితే రిసీవ్ చేసుకోరో అట్లా అన్న మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి పంపిస్తారు. ఒక్కో దగ్గరికి వాళ్ళ పని అయిపోయినాక ఏముంటుంది ఏమో కామన్గా లైట్ తీసుకుంటారు. ఇక మేము కొన్ని దగ్గర ఒక్కోసారి 2-3 అయితే తినేసరికి ప్రోగ్రామ్ పోతే నేను ఏం చేస్తాను ఆ టైంలో అంటే ఆ టైంకు తిని మన ఆరోగ్యం ఖరాబ్ చేసుకునేందుకు ఒక్క పూట తినకపోతే పెద్ద నష్టం ఏది ఉందని. ఆ టైంకు బిర్యానీ ఉంటుంది, మనకు ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి. ఆ టైంకు నేను తినను. తినవాళ్ళు తింటారు అనుకో నాకు కాంటలేం, కానీ ఆ టైంకు తినాలంటే నేను తినను. ఇక అట్లా అనిపిస్తుంది ఒకసారి ఏందిరా నాయన ఇది ఏంది ఇది అనిపిస్తుంది. అది ఎప్పుడు అప్పటి వరకే అనిపిస్తుంది, మళ్ళీ తెల్లారులేస్తే మళ్ళీ ఓకే. ఇప్పుడు ఇట్లా చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులతో పెద్ద పెద్ద వాళ్ళతో మీరు కలిసి ట్రావెల్ చేస్తుంటారు, కలిసి వేదికలు పంచుకుంటారు కదా, వాళ్ళతో అట్లా షేర్ చేసుకుంటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే మీ లైఫ్లో ఇప్పుడు ఏపుడు సోమనతో కావచ్చు, గద్దర్తో కావచ్చు, ఇట్లా చాలా మందితో పనిచేసారు కదా, అవునవును. అట్లా మీ లైఫ్లో ఒక మూమెంట్ ఏదన్నా? మీరన్న గద్దరన్న గురించి చెప్పాలి ఒకటి. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఖమ్మంలో ప్రోగ్రాం జరుగుతుంది అన్న, ధూమ్ధామ్ ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడ అన్న గెస్ట్గా వచ్చిండు. మేము అంటే డప్పు ప్లేయర్లు. అప్పుడు ఇట్లా నేను కూర్చొని కొట్టుడు ఇవన్నీ ఏం లేవు, నిలబడే కొట్టాలి. ఆ స్టాండ్ పెద్ద స్టాండ్లు ఉంటాయి కదా, అవి ఉంటేనేమో ఒక దగ్గర ఉంటాయి, ఒక దగ్గర ఏముండయి, నిలబడే డప్పు పెట్టుకోవాలి, నిలబడి కొట్టాలి. అది అప్పుడు కొడతా అంటే ఒక్కొక్కరం ఒక్కొక్క బిట్టు కొట్టినాం. అప్పుడు ఇదే చూడు, ఒక్కొక్కరు బిట్టు కొట్టినా నా దగ్గరకు వచ్చేసరికి నేను బిట్టు కొట్టినాక ఓ రోలింగ్ నేను కొట్టినాక ఇది ఏంటిది అంటాడు. అంటే ఇది ఏం తాళం రా అంటే నాకు ఆ తాళాలు అవి ఏం తెలియదు. అది తెలియకుండా అన్న నాకు తెలియదు అన్న. అరే అట్లనేమిరా బిడ్డ, ఎందుకు అది టెన్షన్ పడుతున్నావు, అది అప్పుడు చిన్నపిల్లలం మేము అని. నేను అప్పటికి నా చెవుకున్న ఈ కమ్మ ఉంది కదా, ఇది రింగ్ ఉంటుండే అప్పుడు. ఈ రింగుని చూసి ఇది ఎందుకు పెట్టుకున్నావురా, ఇది ఏంటిది అన్నాడు. అప్పటికి ఇంకా నాకు భయం అవుతుంది, ఊరే ఇది మళ్ళీ ఏమంటాడు అని. ఎందుకు భయపడుతున్నావు బిడ్డ అని చెప్పి ఇట్లా భుజం మీద చేసి ఎందుకు భయపడుతున్నావురా, స్టైల్గా అని చెప్పి జనాలతో సపోర్ట్లే కొట్టించాడు. అవును నా తమ్ముడు నా బిడ్డ నా కొడుకు నువ్వు హీరో లెక్క నువ్వు ఏంద్రా పోయి అని ఏంది స్టైల్గా అని చెప్పి వాళ్ళతో సపోర్ట్లు కొట్టించాడు. ఆ మూమెంట్ నాకు కొంచెం ఇప్పటికీ గుర్తుంటాను. ఓకే, నరేష్ అన్న లక్ష్యం ఏంటి? నరేష్ అన్న లక్ష్యం అంటే ఇక నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్, అంటే ప్యాడ్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, దీనికి సంబంధించి నాకు దీని మీద అంటే ఎట్లా ప్లే చేయాలి ఏందనే నాకు అవగాహన ఉంది. ఇంకొకటి ఇది ఇప్పుడు డోలక్ కూడా ఉందన్న, డోలక్ కూడా ప్లే చేస్తా, మరీ వేరే కాకుండా డోలక్ కూడా నేను ప్లే చేయగలుగుతా. ఈ డప్పు ఎట్లా అయితే కొడుతున్నో డోలక్ కూడా అదే విధంగా ప్లే చేస్తా. ప్యాడ్ ఉంటుంది, ప్యాడ్ కూడా ఇప్పుడు డప్పు పర్ఫెక్ట్ వచ్చిందంటే ప్యాడ్ అయినా డోలక్ అయినా కొట్టగలుగుతారు కామన్గా. ప్యాడ్ కూడా ప్లే చేస్తా. ఇక కీబోర్డ్ అంటే ఇంకేం లేదు కానీ ఇక ఒక్కొక్కటి నేర్చుకోవాలి. నేను నాకంటూ ఒకటి స్టూడియో అన్న ఇది పెట్టుకొని మంచిగా మ్యూజిక్ దాంట్లో ఉండాలని నా గోల్ అన్న. తెలంగాణ సమాజానికి కావచ్చు, మీ తోటి కళాకారులకు కావచ్చు, ఏం చెప్పాలనుకుంటారు? తెలంగాణ అంటే డప్పు కీలకంగా, తెలంగాణ ఉద్యమంలో డప్పు కూడా కీలకంగా. ఇప్పుడు స్వతంత్రం వచ్చింది, అప్పుడు మా తాతలు చేసిర్రు, అది ఇది అంటే సమరయోధులు అది అంటారు చూసినావు అన్న. నాకు ఆ దేవుడిచ్చిన వరం లాగానే నాకు రేపు ఫ్యూచర్లో చెప్పుకోనీకి తెలంగాణ ఉద్యమంలో నేను కూడా చేసిన నా పాత్ర కూడా ఉంది. పలాను రాగ్గల నరేష్
తమ్ముడు మా పెద్దనాన్న అంటారు వాళ్ళు రేపు భవిష్యత్తులో ఏదైనా సరే కావచ్చు, కానీ రాబోయే తరం నా గురించి చెప్పుకోనికైతే ఉన్నదన్న. నా గురించి చెప్పుకోనికి నరేష్ అనేటోడు హిస్టరీలో మాత్రం తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు. ఇప్పటికి నా ప్రజల కోసం పనిచేసిండు అనేది అందరికి తెలుసు. నా ఇంటికాడ షీల్డ్లన్నీ సెల్పులు నిండి సజ్జలు కూడా ఇట్లా ఎక్కించి పెట్టిన పైన, అంటే అన్నీ ఉన్నాయి నాకు. మంచి గవర్నమెంట్ జీతం వచ్చేటోడు కూడా అవి రావు అవి రావు. అవి అంటే నవ్వుకోవడం కోసం ఏంటంటే మా పిన్ని ఇట్లా అంటే నేను ఎక్కడ పోయినా ఇప్పుడు నన్ను గౌరవిస్తారు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారా ఇయ్యరా తర్వాత విషయం. నేను పోయినందుకు ఆడికి పోయినాక వాళ్ళు నేను నా ప్లేయింగ్ అని అది చూసి నాకు ఓ షాల్వా కప్పి సన్మానించి ఓ షీల్డ్ లాంటి ఇస్తారు. ఇట్లా నేను ఎక్కడ పోయినా కూడా అవే తెచ్చి ఇంట్లో ఇస్తా అంటే ఇక మా పిన్ని ఒక రోజు అల్లది, ఎందుకు నాన్న ఇవన్నీ షీల్డ్లు ఇవి అవి ఇవన్నీ ఏంది నాన్న ఇవన్నీ అంటే ఏమైనా పైసలు ఇచ్చిన మంచిగుండు కానీ ఎందుకు నాన్న ఇవి ఏమిటి పని చేస్తే అని అంటే నాకు అనిపిస్తుంది. అంటే బాధ అనిపించింది ఒకసారి, కానీ పైసలు ఇస్తే ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, కానీ ఇది మాత్రం ఎప్పటికుంటాయి కదా. రేపు ఫోటోలు అయినా ఉంటాయి చెప్పుకోనికి ఇవి ఎక్కడి అని అంటే దాని గురించి పాపం తెలియదు వాళ్ళు, తెలియక అట్లా అంటే నేను కూడా నవ్వుకుంటా ఏమో పిన్ని అన్నట్టుగా. మా అమ్మ పేరు పుష్ప అన్న, నాన్న పేరు అంజయ్య, మేము 5 అన్నదమ్ములు, లింగలానపురం ఊరు, జనగాం జిల్లా. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్ చేస్తారా ఇట్లా ఈ ఫీల్డ్లో ఇట్లా ఉంటున్నావు అంటే? ఇక చేస్తారా అంటే అన్న ఇక చెప్పినా కన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది కాబట్టి వాళ్ళకు దాదాపు మీరు అన్నట్టు డప్పు కొట్టుడు ఏంద్రా బాబు, డప్పు ఏంద్రా, ఏదైనా చదువుకుంటే మంచిగా ఉండు, లేకపోతే ఇంకేదైనా చేసుకో, జాబ్ చేసుకో, అది చేసుకో అని చెప్పాను. అంటే నాకు సంతోషాన్ని ఇచ్చేది మాత్రం ఇదే. ఇప్పుడు జాబ్ చేస్తే వస్తాయి కావచ్చు 15,000 వస్తాయో, ఇంకా సరే 10,000 15,000 సంథింగ్ ఎంతో వస్తాయి, కానీ ఈ ప్రజాదరణ నాకు ఎక్కువ ఉన్నది. ఇప్పుడు నా జేబులో పైసలు ఉన్నాయా లేవా ఎవరు చూడడు. నేను బయట అవుపడ్డానంటే అరే నరేష్ అన్న మీరు అక్కడ అన్న వాళ్ళతోటి ప్రోగ్రామ్ చేసారు కదా, సోమన్న వాళ్ళతోటి అక్కడ ఇట్లా గిద్దరామ నరసింహ బాబాయ్ కానీ, చక్రాల రగన్న కానీ, కిషోర్ అన్న కానీ, ఇట్లా మీరు పెద్ద పెద్దలతోటి ప్రోగ్రామ్ చేసారు కదా అన్న, చేస్తాడుగా అన్న అని చెప్పి నన్ను కొద్దిగా అంటే గొప్పగా పరిచయం చేసుకుంటారు వాళ్ళ కాళ్ళు. ఈ అన్న ఇట్లా అది ఆ సంతృప్తినే నాకు ఇస్తుంది. అట్లా సంతృప్తిని ఇస్తే మరి ఎట్లా బతావని నువ్వు అడగొచ్చు క్వశ్చన్. కానీ ఏదో ఒక రోజు నాకంటూ ఒకటి ఏదైనా ఛాయిస్ సినిమాలలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, రికార్డింగ్. ఇప్పుడు ఈ డప్పు కొట్టేటోళ్ళు ఎక్కువనే ఉన్నారు, కానీ అంటే నేను గొప్ప అని నేను చెప్పుకోవద్దు, అరుదుగా. ఇప్పుడు ఈ హైదరాబాద్లో టాప్లో అంటే ఒక 10 మెంబర్స్ అట్లే ఉంటారు అంతే. అంతకు మించి పాటకు డప్పు కొట్టగానే అందరూ కొడతారు డప్పు, పాటలు అందరూ పాడతారు. పాటలు పాడు అని కాదు, కొట్టడం అని కాదు, దానికి ఒక రిథమ్ ఉంటుంది, దానికి ఒక ఇది ఉంటుంది. ఈ 2 సోపతాయి ముందుకెళ్ళాలి కదా. ఈ టాప్ 10లో నేనున్నాను నేను అనుకుంటా. అది ఇక మీరే చెప్పాలి, ఇక ప్రేక్షకులే చెప్పాలి, నేను కాదు. కానీ సరే నాకు అంటే నా తృప్తిని నాకైతే ఇస్తుందన్న ఇప్పటి వరకు. ఏపురు సోమన్నతో మీరు కలిసి పనిచేసారు, చాలా వేదికలు పంచుకోరు కదా. అవునన్న. అంటే ఎట్లుంటాడు ఆయన మీ పట్ల, మీరు డప్పిస్టుల పట్ల కావచ్చు, తోటి కళాకారుల పట్ల కావచ్చు, ఆయన ఎట్లుంటాడు? అన్నది అన్న చిన్న పిల్లల మనస్తత్వం. చిన్నపిల్లల మనస్తత్వం. ఇప్పుడు మేము అన్న కార్లో కానీ ఇట్లా బయటికి వెళ్తుంటాం ఇంకా ప్రోగ్రామ్ ఎటన్నా పోయేటప్పుడు అన్నంత అంటే కామెడీగా కానీ ఇట్లా మాట్లాడడం ఫ్రీడమ్గా, ఇక ఓన్లీ వెహికల్లో పోయేటప్పుడు ఫ్రీడమ్గా ఉండి చెప్పు నరేష్ ఇంకేంటి అంటే ఏం జరుగుతున్నాయి అంటే ఎట్లా ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, ఎట్లా చేస్తున్నావు, ఏంది, ఇవన్నీ మంచి చెడులు అన్నీ తెలుసుకుంటాడు. నన్నైనా కాదు ఎవరైనా, అన్నతోటి చిన్నోళ్ళు కానీ ఎవరు పోయినా కూడా మంచిగా ఒక చిన్నపిల్లల మనస్తత్వం అన్నది. అదేవిధంగా ఆ కార్లో అట్లా ఎంత ఫ్రీడంగా ఉంటాడో స్టేజ్ ఎక్కిండు అనుకో, ఇక మళ్ళీ అట్లా ఉండడు. ఇక స్టేజ్ ఎక్కిండంటే బరాబర్ ఇక పాట పాడాల్సిందే, బరాబర్ వీళ్ళు డప్పు కొట్టాల్సిందే, బరాబర్ డోల కొట్టాల్సిందే, బరాబర్ కోరస్ ఇవ్వాల్సిందే, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేయాల్సిందే. ఆడ సోమన వేరైతాడు. ఇక నువ్వు కార్ల నుంచి బయట దిగి స్టేజ్ ఎక్కుతున్నావు అంటే కథం, ఇక ఈ సోమన్న వేరైతాడు. సోమన్న వేరే ఏం చేస్తాడు, మనలో నమ్ముకొని వచ్చిన జనాలకు మనం క్లారిటీ ఉండాలి, మనం ఏది మిస్టేక్ కావద్దని చెప్పి పర్ఫెక్ట్గా స్టేజ్ మీద కోపంగానే ఉంటాడు. ఇక అది నువ్వేమనుకుంటావు, ఈయనేమనుకుంటాడు, నరేష్ ఏమనుకుంటాడు, ఈ డోల కొట్టేటైనా వీళ్ళు ఎవరు ఏమనుకుంటాడు అవన్నీ ఏం చూడడు. ఇక స్టేజ్ మీద బరాబరి ఉండాల్సిందే, బరాబరి పాట పాడాల్సిందే, బరాబరికి వీళ్ళు కొట్టాల్సిందే.
మళ్ళీ అట్ ద సేమ్ టైం మళ్ళీ వచ్చి మళ్ళీ కార్లో కూర్చున్నప్పుడు మళ్ళీ ఇక మళ్ళీ కామెడీగా ఏదో ఒకటి మాట్లాడుకుంటే ఇట్లా రావడం జరుగుతుంది. అంటే ప్రజల ముందు ఉన్నారు కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది. ప్రజలకు మనము ఇంతమంది ఇప్పుడు అన్న వస్తుండంటే అన్నదొకటి ప్రత్యేకత ఏంటంటే ఆయన కూడా అంటే అన్న గురించి తెలుసు నాకు. అంటే అన్న చిన్నప్పటి నుంచి కష్టపడి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాడు. నేనేం కోరుకుంటున్నా అంటే అన్నను ఎమ్మెల్యేగా చూడడం నేను కోరుకుంటున్నా. చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన ఆయన కాబట్టి ఇప్పుడు ఏ కళాకారునైనా కూడా ఎవరిని చిన్న చూపు చూడడు, అస్సలు చూడడు. అన్న దగ్గర ఒక గుణం ఏంది చెప్పనా, ఎవరిని ఏందిరా అన్నాడు. అన్న ఈయన పలాను పేరన్న ఈయన అని అంటే ఓ అవునా తమ్ముడు, ఓకే తమ్ముడు అని కూడా తక్కువ పేరు పెట్టి నరేష్ నా తమ్ముడు అనేది అంటే తమ్ముడు అని అంటే వేరే తీరుగా ఆరి ఇవ్వనుడు. కొంతమంది ఏమో ఎట్లా అంటే కొంచెం ర్యాష్గా మాట్లాడుతూ అంటారు. అన్న స్థాయికి అన్న చిన్న పిల్లల్లాగా ఉంటాడు. అన్నది నాకు చాలా ఇష్టం అన్న. అట్లా ఒక పాట పాడు సోమన్న. ఈ మధ్యలో అన్నది ఒకటి మంచి ఇప్పుడు ఊపుతుంది పాట. అది సూరులగా నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగా నట్టి నల్లగొండకు పోదమా, మల్ల త్యాగాల పాట పాడదమా, మల్ల త్యాగాల పాట పాడదమా తెలంగాణ. సూరులగా నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగా నట్టి నల్లగొండకు పోదమా, సూరులగా నట్టి సూర్యపేటకు పోదమా, వీరులగా నట్టి నల్లగొండకు పోదమా, మల్ల త్యాగాల పాట పాడదమా తెలంగాణ దారులేద్దామా, త్యాగాల పాట పాడదమా ఉద్యమానికి దారులేద్దామా. ఈ పాట ఇంకొకటి సమస్య లేని ఇల్లు ఉన్నదా, ఏ విమర్శ లేని మనిషి ఉన్నడా, అలలు లేని సంద్రమున్నదా, ఏ వెతలు లేని బతుకులున్నయా, సమస్యల విమర్శలతో సాగెను నీ ప్రయాణం, అది అధిగమించి నిలబడితేనే చేరెదవు నీ గమ్యం, ఈ పాట అన్న. ఒక్కొక్క పాటలో ఒక్కొక్క జీవితం ఉంటుంది కదా అన్న పాటలలో. అంటే ఇవి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ప్రతి పాట ప్రతి అక్షరం ప్రజల కోసం కానీ అది ఒక చాలా అద్భుతంగా పాట అది. కానీ వింటోళ్ళు అయితే ఓన్ చేసుకుంటారు, అమ్మ ఈ పాట నా కోసమే రాసిండా అనుకుంటారు. అదొకటి అన్న. ఇంకొకటి అది లవ్ సాంగ్, అది ప్రేమికులేది పాట. అది ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను, ఏమని చెప్పుదు నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమా నా మదిలో గాదను. ఇట్లా మంచిగా ఉండాలన్న పాటలు. నేను ఏం చెప్తున్నా, ఎక్కువ నేను ట్రై ఎక్కడ పాడలే కానీ అన్న పాటలు అంటే నేను ఇక ఎక్కువ విని మహనీయులకు వందనమో, మహాజనులందరి వందనమో, బీద సాదల వందనమో, పోరు బిడ్డల వందనమో, బీద సాదల వందనమో, పోరు బిడ్డల వందనమో, మహనీయులకు వందనమో, మహాజనులందరి వందనమో, మహనీయులకు వందనమో, మహాజనులందరి వందనమో, బీద సాదల వందనమో, పోరు బిడ్డల వందనమో, బీద సాదల వందనమో, పోరు బిడ్డల వందనమో. విప్లవ పోరాటాలను పేరుగాంచిన కోట, భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాట, ఇది యుద్ధగీటి సుద్దాల అడుగుల సవ్వడి ఆట, బండెనుక బండని గర్జించే యాదగిరి పాట, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, ఏమని
ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత, రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు గోత. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఊర్లను తిరిగి ఉరుకుతున్న దొరకబట్టి, దొరికినోళ్ళనగబట్టి చెట్లకు వేలాడదీసి, మండెటెండల నుంచి మనుమూత్రాలను దాపి, కావురమెక్కిన కొడుకులు కామముతో వెంటబడితే, తల్లులనక పిల్లలనక చెరబట్టి చెర్చుతుంటే, ఎదురు తిరిగి పోరాడిన అమరులైన వీరుల కథ. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. చాలా అద్భుతమైన సాంగ్ అది. ఇట్లా చాలా అంటే ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట ఇది. అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పాట. ఈ ఏమని పాడాలి ప్రతి అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక ఊపిన పాట ఇది. రైట్ నరేష్ అన్న, మీరు పాడను అనుకుంటేనే చాలా అద్భుతంగా పాడుతున్నారు అన్న. ఇంకో మంచి పాట పాడారు. ఇంకొకటి అంటే ఒకటి మానుకోట ప్రసాద్ అన్న రాసింది. అంటే ప్రాణము అంటే ఎలా ఉంటాయి ఎట్లా అని అనేది ప్రాణం జీవితం గురించి. ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం, ఎందుకో దీని మీద మమకారం. సావు పుట్టుకల మధ్య జీవితమొక నాటకం, సావు పుట్టుకల మధ్య జీవితమొక నాటకం. బాట ముగిసిందంటే తప్పదికా ప్రయాణం, ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం, ఎందుకో దీని మీద మమకారం, ఎందుకో దీని మీద మమకారం. పోయేటప్పుడు ఏమి తీసుకపోయేది లేదు, వచ్చేటప్పుడు ఏది తీసుకురాలేదు లేదు. ఎటు నుండి చేరునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం, ఎందుకో దీని మీద మకారం. సూపర్. ఒక జీవితం ఏముంటుంది చెప్పు, మీరు అన్నట్టు జీవితం అంటే అయిపోయా. అవును, ఎత్తుకపోయే దానికి మమకారం ఎందుకు? అంతే. ఈ పాట నాకు మానుకోట ప్రసాద్ అన్న రాసిండు, మంచిగా అనిపిస్తుంది. అంటే ఇది ఒక అద్భుతంగా జీవితాన్ని ఏమున్నది జీవితంలో, వచ్చేటప్పుడు నువ్వు ఏం తీసుకొచ్చినా పోయేటప్పుడు ఏముంది. బాట ముగిసిందంటే మనకు ఇది ముగిసిందంటే వెళ్ళిపోవాల్సింది ఎవరైనా, చాప్టర్ క్లోజ్. అంటే ఉన్నప్పుడే మనం ఏందనేది మనం ఇప్పుడు సోమన్ అంటాడు. అంటే ప్రతి అన్న నేను అంటే అన్నను బాగా అబ్జర్వేషన్ చేస్తుంటాను. అన్న ఆవభావాలు కావచ్చు, అన్న కావచ్చు. ఇక నేను ఎక్కువ అన్ననే అది చేస్తాంట. అయితే అన్న ఎప్పుడు కూడా చెప్తా అంటాడు, జీవితం అనే ఈ నాటకంలో, ఈ జీవితం అనే దాంట్లో మన కోసం ఒక పేజ్ అయినా రాయబడాలి, బుక్లో ఒక పేజ్ అయినా రాయబడాలి, ఒక లైన్ అయినా రాయబడాలి. అప్పుడే మన జీవితానికి స్వార్థకత అని చెప్పి మన మంచి ఎక్కడ ఏ స్టేజ్ మీద ఉన్నా కూడా అది ప్రతి ఒక్కరికి ప్రతి స్టేజ్ మీద ఈ మాట మాట్లాడుతాడు. సో దాంట్లో నేను ఆ లైన్ అయినా అదైనా ఉంటుందో ఉండదో తెలియదు, కానీ నాకంటూ నేను నరేష్ ఓకే అనేది అయితే సంపాదించుకున్నాకనే నేను అదని జెండాలు మోసిన జనమును కూడగట్టిన, దండాలు పెట్టిన దళిముల కూడగట్టిన, కరపత్రం వంచిన పోస్టర్లు లిఖించిన, మా లీడర్ వస్తుండని మైకు బట్టి గుర్తుకున్న బహుజన
మన బతుకెన్నడు మారురో బహుజన మన బతుకెన్నడు మారురో మహాజన మన రోజులెప్పుడొచ్చురో మహాజన మన రోజులెన్నడొచ్చురో 60 ఏళ్ళ స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం 60 ఏళ్ళ స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం పదవుల వేటాదప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది అయ్యదిగి కొడుకెక్కి ఆస్తులన్నీ వంచుకొని అందిన కాడికెల్లా దోసుకొని తింటుండు బహుజన మన బతుకెన్నడు మారురో మహాజన మన రోజులెన్నడొచ్చురో. ఈ పాట కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి స్టేజ్ మీద అన్న పాడతాడు. కానీ ఇట్లా ఎగురు ఇట్లా అన్న పాడుతుంటే ఎగురుకుంటూ వాడుతుంటాడు. ఎగురుతా అంటే మళ్ళీ ఇంకా గద్దరు ఇప్పుడు అన్న గద్దరన్న ప్రజెంట్ గద్దరన్న లేడు కదా, అన్న రూపంలో చూసుకోవచ్చు మనం గద్దరన్న. ప్రతి పాట ప్రతి ఆయన అడుగు ప్రతిది గద్దరన్నను చూసుకోవచ్చు ఏపురు సోమన్న దాంట్లో. ఇంకొకటి మిట్టపల్లి సురేందర్ అన్నది ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినావు బ్రహ్మ గాలి వీడితే బూడిదయ్యేటి నా దేహం నీ చేతిలోని బొమ్మ ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినావు బ్రహ్మ గాలి వీడితే బూడిదయ్యటి నా దేహం నీ చేతిలోని బొమ్మ కాలం ఉన్నంత వరకు వీడరానిది కాలం ఉన్నంత వరకు వీడరానిది కాలం వెళ్ళిపోయినాక తోడు లేనిది ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినావు బ్రహ్మ గాలి వీడితే బూడిదయ్యటి నా దేహం చేతిలోని బ్రహ్మ. నీలో మంచి గొప్ప సింగర్ దాగి ఉన్నాడు, కాకపోతే దాన్ని బయటికి తీస్తలేవు. సో ఎంతసేపు ఉన్న డప్పుతో పాటు పాట రెండుంటే ఇబ్బంది ఏం లేదు కదా. అవునవును. ఏడ ఏ ప్లేస్ అవసరం ఉంటే ఆ ప్లేస్లోకి జరగవచ్చు. అంటే నన్ను చాలామంది పాడమని అనేది, కానీ నాకెందుకు డప్పు లక్షల మందిలో ఉన్నా కూడా డప్పు ప్లే అంటే చేస్తా. అంటే ఏదైనా మాట్లాడాలన్నా కూడా మళ్ళీ మాట్లాడలేక అంటే అదో అలవాటులాగా అయిపోయింది అది. నరేష్ అన్న అంటే కళ అనేది అందరికి ఉంటుంది, కానీ మీకు అది కాస్త ఎక్కువ ఉన్నది అనుకోవచ్చు. ఎందుకంటే రెండు ఉన్నాయి, డప్పు మీ దగ్గరనే ఉంది, పాట మీ దగ్గరనే ఉంది. అందరికి ఒక్కొక్కటే ఉంటాయి, కానీ చాలా అద్భుతంగా పాడుతున్నారు. డప్పే కాదు, డప్పుకు మించిన గాత్రం కూడా ఉందని మాకు ఈ ఇంటర్వ్యూ ద్వారా అర్థమైపోయింది. సో ఎనీవే, మీ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. కొంతమంది ఎట్లుంటారంటే కొంత స్టెప్ బ్యాక్ అవుతుంటారు, ఏంటి మనం ఈ ఫీల్డ్ ఏంటి ఇట్లేంటి అనుకుంటాం. కానీ ఇదే డప్పు ఒకప్పుడు జాతి నిద్ర లేపింది, ఒకప్పుడు ఊరూర ప్రచారం అయ్యి సాటింపేసింది. ఇప్పుడు ఇదే సమాజాన్ని తట్టి లేపుతున్నది. సో ఇంత గొప్ప టాలెంట్ మీ దగ్గర ఉంది కాబట్టి నిజంగా హ్యాట్సప్. నిజంగా మీరు ఇట్లనే ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అన్న. థ్యాంక్ యూ అన్న, ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీకు కూడా అన్న థ్యాంక్ యూ. నేను కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ నాది. ఫస్ట్ ఇంటర్వ్యూ ఈ బీఆర్కే న్యూస్ యజమాన్యానికి నాకు ఇప్పుడు ఇది ఒక ఏమంటారు, ఒక బంధం అంటాం కదా, మా బంధుత్వం లాగా, నా బంధుత్వం లాగానే ఏర్పడ్డది ఇది. చాలా ప్రోగ్రామ్స్ చేసిన బీఆర్కే న్యూస్, మీరు పిలవడం, అడగగానే మీరు పిలవగానే నేను రావడం, ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవడం, ఎటు మనం ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని వెళ్ళడం నాకు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుందన్న. మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తా. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తా. ఎవరిని తీసుకురమ్మని ఇప్పుడు మీరు ఒక మంచి ప్రయత్నం చేస్తారన్న. ఇప్పుడు ఒకప్పుడు ఫోన్లు లేకుండే, ఇప్పుడు ఫోన్లు ఉన్నా కూడా వాళ్ళను అంటే వాళ్ళకు ప్రపంచాన్ని చూపించలేకపోతారు. అలాంటిది ఒక మట్టి పరిమళాలను మీరు తీసుకొచ్చి ఈ స్టేజ్ మీద ఇది స్టేజ్ గొప్ప స్టేజ్. ఇది కొన్ని వేలు అవి కొన్ని అంటే దానికి అది ఉంటుంది, దీనికి ఉంటుంది రెండు. కానీ ఏ ఒక్క రూపాయి ఆశించకుండా వాళ్ళను ఒక స్టార్లను చేయడం కోసం మీ ప్రయత్నాలను నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. అందుకే నేను మీరు విలువగానే నేను ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా
మధు అన్న పిలిచిండు అని అంటే కథ తప్పకుండా రావాల్సిందే, వచ్చేస్తున్నాను అన్న అన్న. చాలా అంటే చాలా మీరు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న, మీరు నాకు ఈ చక్కటి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఈ బంధం ఇట్లనే బీఆర్కే న్యూస్తో మీకున్న అనుబంధం కావచ్చు, మాకు అంటే పర్సనల్గా నీకు నాకున్న బంధం కావచ్చు, ఇట్లా ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాం అన్న.